భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. వ్యాస నారదుల సంవాదం. జనమేజయుడు వ్యాసునితో, భగవాన్, మీరు హైహయ వంశము రాజుల ఆవిర్భావమును విస్తృతముగా వినిపించితిరి. ఈ గొప్ప గొప్ప దేవతలు కూడా మోహమునకు ఎందుకు లోనైరి అని అడుగగా, నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు కదా, ఒకనాడు వీణను వాయించుచూ విహరించుచుండెను. వాద్య గీతములచే నా ఆశ్రమమునకు విచ్చేసెను. అప్పుడు నేను శమ్యప్రాసమను గొప్ప తీర్థమునందు ఉంటిని. నారదుని రాకను చూచి నేను నిలుచుంటిని. నేను అతనిని చక్కగా పూజించితిని. సమర్థుడగు నారద మహర్షి మార్గాయాసము తొలగగా శాంతచిత్తుడయ్యెను. నేనతనితో నీవడిగిన ప్రశ్ననే అడిగితిని. ఈ మిథ్యా ప్రపంచమున ప్రాణులకేమి సుఖము ఉన్నది? నాకు కనిపించుట లేదు. నేను ఊయల మీద కూర్చుని ఉన్నను, మనస్సు నిలకడగా లేకున్నది అనగా, అప్పుడు నారదుడు చిరునవ్వుతూ ప్రాణులను మోహితులను చేయు కారణము నాకు తెలుపసాగెను. పరాశరనందన, ఈ జగత్తునందు ఏ ప్రాణియు మోహంను స్పృశింపని వాడు లేనే లేడు. నేను నా అనుభవంలోనే తెలుపుచున్నాను, వినుము. నేను మహా దుఃఖము అనుభవించితిని. దానికి కారణము శ్రీని పొందుటకై నేను మోహమున చిక్కుకొనుటయే. ఒకరోజు నేను పర్వత మునీంద్రుడును భూమి మీద ఏతించితిమి. మేమిరువురము భూమండలమును తిరుగుతుమి. ఒక ప్రతిజ్ఞ చేసుకుంటుమి. ఎవరి మనస్సులో ఏ తలంపు వచ్చినను దానిని ఒకరితో ఒకరు చెప్పుకొనవలను, దాచరాదు అని ఒప్పందం చేసుకుని స్వర్గము నుండి దిగివచ్చి భూమిపై విహరించుచుంట. రాజగు సంజయుని ఇంటి నుండియే చాతుర్మాసమును గడిపితిమి. అది వర్ష ఋతువు కనుక బయట తిరుగాడుటకు సాహసింపలేకపోతిమి. ఆ రాజునకు ఒక కన్య కలదు. ఆమె పేరు దమయంతి. రాజాగ్నితో ఆ కన్య మాకు సపర్యలు చేయుచుండెడిది. ఆమె వలన మాకు అనుకూలమైన భోజనము, అన్ని ఏర్పాట్లు జరుగుచుండెను. నేను వీణ చేబూని ఉత్తమ స్వరంతో సామవేదమును గానము చేయుచుంటెని. గానము విని రాజకుమారి దమయంతి నా యందు ఆసక్తురాలయ్యెను. ఆమెపై నాకు బలమైన ప్రేమ ఉదయించెను. దమయంతి నాపై చూపేడు ప్రేమ పర్వతముని చూడలేకపోయాను. పర్వతముని ఒకనాడు నాతో, నారద, దమయంతి నీపై చూపుతున్న శ్రద్ధను గమనిస్తే నిన్ను పతిగా వరించవలనని నిశ్చయించుకున్నదని నాకు అనిపిస్తున్నది. మునీంద్ర, నీవిప్పుడు సత్యమును చెప్పవలసిన సమయము ఆసన్నమైనది. మనం ఇరువురము చేసుకున్న ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకొనుము అని అడిగాను. నారదుడు అతనితో, పర్వత, విశాల నేత్రములు గల రాజకుమారి నన్ను భర్తగా చేసుకొనవలనని కోరుచున్నది వాస్తవమే. నా మానసిక పరిస్థితి కూడా అట్లే ఉన్నది అని చెప్పగా పర్వతనకు మిక్కిలి కోపం వచ్చి, నారద, మొదట ప్రతిజ్ఞ చేసి నీవు నన్ను మోసగించితివి. నీవు మిత్రద్రోహి, నీకు శాపమొసుగుచున్నాను. నీవు ఇప్పుడే కోతిముఖము గలవాడవు అగుదవు అని శాపమిచ్చెను. నారదుడు పర్వతుని క్షమించలేక, ఇప్పటి నుండి నీవు కూడా స్వర్గమునకు అధికారము కోల్పోయి మర్త్యలోకమున తిరుగాడుచుండుము అని శపించెను. రాజకుమారి యొక్క దమయంతి శరీరమునందు యవ్వన లక్షణములు స్పష్టముగా కనిపించసాగెను. సంజయుడు ప్రధానమంత్రితో, నా కుమార్తె దమయంతికి తగిన వరుడు లభించినచో వివాహం చేయవలనని అనుకుంటున్నాను అనగా, దమయంతి తన దాది ద్వారా తండ్రికి తన అభిప్రాయమును తెలిపెను. దాది రాజుతో, నీ కుమార్తె నారదుని వరించిన విషయము తెలుపమని నాతో చెప్పినది అని చెప్పగా, రాజు తన రాణి కైకేయితో, ప్రియురాల, దమయంతి మునీంద్రుడి మీద ఆసక్తురాలై ఉన్నది. యుక్తయుక్తముగా నచ్చజెప్పి ఆమెను తన హఠము నుండి ఉత్తరాలను చేయుము అనగా, కైకేయి దమయంతితో, రూపలావణ్యవత అయిన నీకు వానరముఖము కలిగిన ముని మీద ఎట్లు మనసు పోయినది? జగత్తునందు ఏ మూర్ఖుడు కూడా కోమలమైన తమలపాకులను వంటకు తెరిపించడు కదా. ఈ నారదునితో చివరి వరకు నీవు జీవితము నెట్లు గడుపుదువు అని మందలించెను. దమయంతి తల్లితో, సాంసారిక విషయముల జ్ఞానమెంత మాత్రము ఇతనికి లేదు.
తల్లి సప్తస్వరమైన సంగీత జ్ఞానము నారద మునీంద్రుని సొత్తు. శివునికి తప్ప మూడవ వానికెవ్వరికి ఈ జ్ఞాన పరిచయ భాగ్యము లేదు. సర్వ జ్ఞానమునందు పరమ ప్రవీడునైన పురుషుని కైలాసం వరకు తీసుకుని వెళ్లి గంగా సరస్వతులతో పోల్చవచ్చును. విషధర సర్పము మనోహర గానం విని మత్తిల్లును. గాన రహస్యము ఎరుగని వృద్ధుడు కూడా నీచుడుగానే భావింపబడును. అమ్మా, నీవు నా తండ్రితో చెప్పు, నేను మునీంద్రుని వరించి తిని నా వివాహము మునీంద్రునితోనే జరిపింపుడు అనెను. కైకేయి రాజుతో దమయంతి వివాహం మునీంద్రునితో జరిపించుమని ప్రేరేపించగా రాముడు దమయంతితో నారదుని వివాహము సంపన్నము చేసెను. ఒకనాడు పర్వతముని నారదుడున్న చోటికి వచ్చి దమయంతి నారదులున్న పరిస్థితిని గమనించి మిగుల దుఃఖించి, మునివర నారద, క్రోధముతో నీకు నేను శాపమొసగి తిని నీవు నా పుణ్య ప్రభావమున సుందరముఖము గలవాడము కమ్ము అనగా నారదుడు కూడా పర్వతునికిచ్చిన శాపము ఉపసంహరించగా పర్వతుడు స్వర్గమునకు వెళ్ళెను. నారదుని ముఖము కూడా వానరత్వము తొలగిపోయెను. దమయంతి తల్లితో, అమ్మా, నీ అల్లుడు సుందరముఖము గలవాడయ్యను అని చెప్పగా రాజగు సంజయుడు పుత్రిక మాటలను విని సంతోషించి పర్వతమునికి కానుకలు సమర్పించెను. మహానుభావ, ఈ ప్రపంచము పూర్తిగా అసత్తు. ఏ ప్రాణియు సుఖముగా ఉండజాలదు. కామ, క్రోధ, లోభ, మశ్చర, మమత, అహంకారము, మదము ఇవి అన్నయు బలోపేతములు. వీటి మీద విజయము పొందవలను. వ్యాస మహర్షి, నేను భగవంతుడు విష్ణువు వెంట వనములో తిరుగుచుంటిని. నేను ఆకస్మికంగా స్త్రీగా మారిపోతిని. నేను ఒక రాజునకు భార్యనైతిని. అనేక పుత్రులకు జన్మనిచ్చితిని అని చెప్పగా వ్యాసుడు నారదునితో, మీరు స్త్రీరూపముగా పరిణితి చెంది మరలా పురుషుడెట్లయితిరో తెలుపమని కోరెను. నారదుడు స్త్రీరూపము పొంది స్వస్వరూపము పొందుట. వ్యాసునితో నారదుడు, మునివర, చరాచర సకల జగత్తు బ్రహ్మ నుండి స్తంభము వరకు అందరును మాయకు అధీనులే. నేను మనోహరమగు శ్వేతద్వీపమునకు వెళ్ళుచుంటిని. అప్పుడు నారాయణుని దర్శన భాగ్యము కలిగినది. అక్కడ లక్ష్మీదేవి నన్ను చూచి అచటి నుండి వెళ్ళిపోయాను. నేను వచ్చుటను చూచి భగవతి వెళ్ళిపోవుటకు కారణమేమి అని మాయ యొక్క వివిధమైన ప్రభావము నా మీద ఉండదు కదా అని విష్ణువును అడిగితిని. విష్ణువు నాతో, నారద, నేను మాయను జయించితినని నీవు నాతో చెప్పుచున్నావు. సనకాది మునీంద్రులు కూడా మాయను జయించలేకపోయిరి. ఎవ్వరికి నీ మాయను జయించుటకు సంభవము కాదు అనగా నారదుడు శ్రీహరిని, మాయా స్వరూపము ఎటువంటిది? నేను ఆ మాయను చూడవలనని ఆశ కలుగుచున్నది అనెను. విష్ణువు నాతో, నారద, నీకు చూడవలనని కోరిక ఉన్నట్లయితే గరుడుని అధిష్ఠింపుము. మనం ఇరువురము అన్యలోకమునకు వెళ్ళెదము అని చెప్పెను. విష్ణువు గరుడిని స్మరించి నన్ను గరుడినిపై కూర్చుండబెట్టుకొని వివిధ ప్రాంతములను దర్శించుకుంటూ కన్యాకుబ్జ నగరమునకు దగ్గరగా చేరుకుంటిమి. అచట దివ్య సరోవరము చేరుకొనగానే అక్కడ శ్రీహరి నవ్వుచూ నా వ్రేలు పట్టుకొనెను. భగవంతుడు నా వీణను మృగచర్మమును తీసుకొనెను. ఆ జలములందు మునుగగానే నా పురుషాకృతి లుప్తమయ్యను. శ్రీహరి నా వీణను తీసుకొని తన ధామమునకు వెళ్ళిపోయాను. నేను సుందరమైన శ్రీరూపమును పొందితిని. ఆ క్షణము నుండి పూర్వ శరీర స్మృతి కూడా నా మనస్సు నుండి తొలగిపోయాను. అప్పుడే రాజగు తాళధ్వజుడు నా ఎదుటకు వచ్చాను. తాళధ్వజుడు నన్ను చూచి, నీవు కామదేవుని మోహింపజేయు యోగ్యత కలిగి ఉన్నావు. నీవు ఇంకనూ కుమారివే అయినచో నన్ను భర్తగా పొంది నా సహయోగమున మనస్సు అభిలషించడి భోగములను పొందుమనెను. నేను, భూపాల, మీరు ధర్మజ్ఞులు, మీ ఇష్టానుసారం చేయుడు అనగా నన్ను అగ్నిసాక్షిగా వివాహమాడెను. సౌభాగ్య సుందరి అని నాకు పేరిడెను. తాళధ్వజుని మీద నేను అపారమైన అనురాగమును కలిగియుంటిని. సతీ సాధ్వినై విలాసములను అనుభవించుచున్నాను. నా జీవితము 12 సంవత్సరములు గడిచిపోయెను. నాకొక పుత్రుడు ఉదయించెను. ఆ తరువాత పుత్రులకు జన్మనొసగితిని. పెద్ద కుమారునకు వీరవర్మయనియు చిన్నవానికి సుధన్వుడనియు నామకరణము చేసి తిని. రాజకుమారులందరికీ వివాహములు జరిపించిని. కోడండ్రు కూడా వచ్చిరి. పుత్రులకు కూడా
పుత్రులు జన్మించిరి. కుమారులకు కోడండ్లకు పోట్లాటలు జరుగుచుండెను. ఉత్తమమైన జ్ఞానము శాస్త్ర పరిజ్ఞానము నాకెంత మాత్రము లేకుండెను. నేను మిగుల భాగ్యశాలిని అని ఆలోచించుచుంటిని. నేను నారదుడును భగవంతుని మాయ నా బుద్ధిని హరించినది అన్న ఆలోచనయే నాకు వచ్చేది కాదు. కాల ప్రభావమున నా కుమారులందరూ శత్రువు చేత సంహరింపబడిరి. నా పుత్ర పౌత్రులను చూచి నాకు కలిగిన దుఃఖమునకు అంతు లేకుండెను. ఆ విధముగా నేను విలపించుచుండగా విష్ణు భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమున అతడికి వచ్చెను. ఆ బ్రాహ్మణ రూపమున ఉన్న విష్ణువు నాతో మరణించిన బంధువుల ఆత్మశాంతి కొరకు తీర్థమునందు స్నానము చేసి తర్పణము వదలవలను, ఈ కార్యమునంతయు ఇంటి వద్ద చేయరాదు అని నన్ను ఓదార్చెను. ద్విజరూపధారి అయిన భగవంతుడు నన్ను పుంతీర్థమునకు తీసుకుని వెళ్ళి కార్యములను పూర్తి చేసి, ఇప్పుడు నీకు పుత్రులు, తండ్రులు, భర్తలు, సోదరులు, అల్లుండ్రు మరణించిరి. నీవు శోకించుట వ్యర్థ చింతన, కష్టములను కలిగించునదే అగును అని విష్ణువు ముఖము నుండి వెలువడిన మాటలను వింటిని. అతని ప్రేరణకు తీర్థమునందు స్నానమునరించుటకు తీర్థమునందు మునుగగనే నాకు ముందటి పురుషాకారము సిద్ధించెను. జలాశయ తీరమున విష్ణువు వీణను చేతపట్టుకుని దర్శన భాగ్యం కలిగించెను. అప్పుడు నేను విష్ణువుతో, ఈ మాయ ప్రభావమున శ్రీరూపము చెంది నేను మళ్ళీ పురుషుడిగా మారుట ఏమి అని ఆశ్చర్యము కలిగినది. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.